హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. కాట్రా నుంచి జమ్మూకి బయలుదేరాము. చాలా ఎర్లీగా బయలుదేరాము, ఎందుకంటే జమ్మూలో మేము కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము. ఈ టెంపుల్కి అయితే వచ్చాము. దీని పేరు అయితే నాకు గుర్తు రావటం లేదు. ఇది శివలింగాస్ ఉన్నాయండి ఇక్కడ చాలా. అన్నిటికీ నీళ్ళతో మేము అభిషేకం చేసాము. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, అందరం మొత్తానికి అందరము అభిషేకం అయితే చేసాము. అక్కడి నుంచి మేము ఈ గుహలోపల నుంచి వెళ్ళాలి. అంటే ఇలా వంగి 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 వెళ్ళాలి. ఓన్లీ 10 మెంబర్స్నే అలో చేస్తారు లోపలికి. ఆ 10 మెంబర్స్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకో 10 మెంబర్స్ని అలో చేస్తారన్నమాట. అది కూడా మేము వెళ్ళాము. ఫస్ట్ శివుడికి అభిషేకం అది చేశారు. అక్కడ గుహ ఉంటుంది. ఆ గుహ అమర్నాథ్ గుహకి కనెక్షన్ ఉంటుందంట. ఇక్కడ మళ్ళీ విష్ణుమూర్తి స్టాచ్యూ, తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు, రాధ, అష్టలక్ష్మణులు, నారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటిని అన్నిటినీ చూసుకొని బయటికి వచ్చాము. ఎండ చాలా ఎక్కువగా ఉంది. నేను గోలీ సోడా అయితే తాగాను. అక్కడి నుంచి రఘునాథ్ టెంపుల్కి వచ్చాము. రఘునాథ్ టెంపుల్ చాలా విశాలంగా ఉంది. చాలా పెద్ద టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంది. మంచి మెడిటేషన్ సెంటర్ కూడా ఇది. ఇక్కడ శ్రీరాముడు నల్లటి రాతి రూపంలో మనకు కనిపిస్తారు. పక్కన సీతాదేవి, లక్ష్మణుడు ఉంటారు. మా హస్బెండ్ వెళ్ళిన ఆయన కూడా వెనక్కి వచ్చి ఇక్కడ ఏంటి విగ్రహాలు ఏంటి అని చూస్తున్నారు. ఆయన వాల్మీకి అండి. నేరేడు పండ్లు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొని అలా నాకు ఇచ్చారు. అవి ఉప్పేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎయిర్పోర్ట్కి వచ్చాము, బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. అందరం ఆకలి అందరికీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఈ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. మాతా వైష్ణోదేవి యాత్ర సంపూర్ణంగా పీస్ఫుల్గా అవ్వడానికి అక్కడ గవర్నమెంటు, ఆర్మీ, పల్లకీలు, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి మన కోసము అన్నట్టు పెట్టారండి. అవి విండో షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ప్రతిదీ 1000 రూపీస్ అలా ఉన్నాయి. కాశ్మీర్ షాల్స్ అయితే చాలా ఫేమస్ కదా, 60,000-70,000 దాకా ఉన్నాయి. ఇంకా అందరం అలా రిలాక్స్ అయి కూర్చున్నాము. చాలా మంచి స్వీట్ మెమరీస్తో మా అమర్నాథ్ యాత్ర, మాతా వైష్ణోదేవి యాత్ర ముగించుకొని మేము జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్